హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో గుండు బాస్ ఈరోజు షూట్ నేను ఒకటి అనుకుంటే నాలుగు రకాలుగా షూట్ అయింది. సో ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఏదో చిన్న బిట్ సీన్స్ ఇవి కొంచెం ఫాస్ట్గానే షూట్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే వాటిని టూ క్వాలిటీగా, సో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా చేయడం జరిగింది ఆ బిట్ సీన్స్ అన్నిటినీ. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో మా బొంగుస్వామి అండ్ అన్సారీ వీళ్ళ మధ్యలో జరిగే ఆ తొడగొట్టే సీన్లు చాలా టైం తినేసింది, కానీ చాలా చాలా బాగా వచ్చింది సీన్లు. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళ తొడ కొట్టి 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 ఆఖరికి అలసిపోయారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ సరే, ఆ సీన్లు అలా జరిగాయి, ఎంజాయ్ చేసాం బాగా అనుకుంటే సెకండ్ హాఫ్లో నీ తొడ పగిలిందా? సెకండ్ హాఫ్లో విపరీతమైన వర్షం, ఆఫ్టర్ లంచ్ తర్వాత భయంకరమైన వర్షం. కానీ ఈరోజు బాగా ఫిక్స్ అయింది అంటే వర్షం రాని ఏమైనా రాని మొత్తం వాగులు వంకలు పోయినా కూడా అక్కడ ఫైట్ సీన్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. అరటిపల్ల సీను, అరటిపల్ల ఫైట్ ఉంటుంది గుండు బాస్లో, అరటిపల్లతో ఫైట్ అనమాట. ఆ అరటిపల్ల ఫైట్ కంపల్సరీ కంప్లీట్ చేయాలని అనుకున్నాము. బోరున వర్షంలోనే స్టార్ట్ చేసేసాం. సో పైగా ఏంటంటే ఇక్కడ మేము బిఫోర్ ఈ సీన్ మనము చేసేటప్పుడు పంట పొలాలన్నీ ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి. సో కట్ చేస్తే ఇక్కడ మొత్తం మేము ఈ ఫైట్ సీక్వెన్స్కి దగ్గరికి వచ్చే కొద్దీ పంట మొత్తం కట్ చేశారు. ఒక చిన్న డైలాగ్తో మొత్తం అంతా లేపేశాం. ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలలో ఇలాంటి అడ్వాంటేజ్ మనం తీసుకోవచ్చు బాగా. ఒక చిన్న డైలాగ్తో మొత్తం పంట ఇవన్నీ మొత్తం లేచిపోయి లొకేషన్ మారిపోయి ఉంటుంది. సో మొత్తానికి సింపుల్గా ఫైట్ సీక్వెన్స్ జరుగుతుందేమో అనుకుంటే విపరీతమైన బోరున వర్షంలో రెయిన్ ఎఫెక్ట్లో సీన్లు చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఎస్పెషల్లీ మా టీం అంతా ఎంత కష్టపడ్డారంటే, మా ఫైట్ సీక్వెన్స్లో మా రౌడీ టీమ్, అంటే మేము డమ్మీ టీం తీసుకున్నాము మా వాళ్ళనే. సో ఎస్పెషల్లీ మా టీం ఇస్మాయిల్ అండ్ బొంగుస్వామి అండ్ మా అన్సారీ, మహేష్, మొత్తం అంతా అనమాట. వాళ్ళు నాకు తెలిసి విన్యాసాలు చేశారు వర్షంలో. సో అవి నేను చెప్పడం కంటే వాళ్ళ నోటి నుంచే వింటాను, వాళ్ళే మాట్లాడతారు. సో ఎక్స్ట్రాడినరీ రెయిన్ ఎఫెక్ట్ ఫైట్ సీక్వెన్స్ చేయడం జరిగింది. జనరల్గా రెయిన్ ఎఫెక్ట్లో ఫైట్ సీన్ అంటే లక్షలు ఖర్చు అవుతుంటుంది. ఒక్క రూపాయి కూడా లేకుండా రెయిన్ ఎఫెక్ట్లో సీన్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ ఈ సినిమా గ్రేట్నెస్. మా టీం ఎఫర్ట్తోనే ఇది సాధ్యమైంది. ఎక్స్ట్రాడినరీ రెయిన్ సీన్ చేయడం జరిగింది. ఎవ్వరూ తగ్గలేదు, రెయిన్లో తడుచుకుంటూనే, ఇంక్లూడింగ్ ఆడపిల్లలతో సహా అంతా తడుచుకుంటూనే చేసుకుంటూ వచ్చాము. సో మా బాధలు భరించలేక మమ్మల్ని ఇక వదిలేసింది ప్రకృతి, వదిలేసి రైట్ కూల్గా అవ్వండి అని చెప్పి మళ్ళీ సన్సెట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో మళ్ళీ బట్టలు బాగా తడిచిపోయాయి, మునిగిపోయాము వర్షంలో, మళ్ళీ ఆరిపోయాము. అంతగా జరిగిందనమాట ఫైట్ సీక్వెన్స్. మిగతా విషయాలన్నీ నా టీం డిస్కస్ చేస్తుంది. సో అందరికంటే ముందుగా ఆనంద్ డిస్కస్ చేస్తాడు. సో ఆనంద్ తర్వాత ఈరోజు ఆనంద్ డ్యూటీ అంతా ఫైట్ సీక్వెన్స్లో అరటిపళ్ళు అందివ్వడమే సరిపోయింది. ఏదో కత్తులు ఇసిరేసినట్టు అరటిపళ్ళు ఇసిరేస్తుంటారు. ఎక్స్ట్రాడినరీగా ఆనంద్ అటు ఇటు పరిగెత్తుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. ఆనంద్ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈజీ సినిమాలో జీరో బడ్జెట్లో చేసేటువంటి సినిమాలో రెయిన్ ఎఫెక్ట్తో సినిమా చేయడం అనేది, ఇది సీన్ చేయడం అనేది ఒక గొప్ప అద్భుతం. నాకైతే ఇది ఫస్ట్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రెయిన్ సీన్ చేసేటప్పుడు చాలా అంటే డబ్బులతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. పెద్ద పెద్ద మోటార్లు పెడతారు, పైపులతోటి వాటర్ అంతా దింపి ఆ రెయిన్ ఎఫెక్ట్ని తీయడానికి చాలా కష్టపడతారు. సో ఇక్కడ మేము ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా జీరో బడ్జెట్లో మాకు వరుణదేవుడు మంచిగా కరుణించడం, సరిగ్గా టైంకు ఆ రెయిన్ పడడం వల్ల రెయిన్లోనే మేమిద్దరం, సారు నేను ఇద్దరం కలిసి ఆ సీన్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. దాని తర్వాత రౌడీస్ రావడం, ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా చాలా బాగా. ముఖ్యంగా మీరు కత్తులను చూసి ఉంటారు, బాంబులను చూసి ఉంటారు, కానీ అరటి పనులను నేను విసిరేయడం, అవే ఆయుధాలుగా మారి రౌడీలను ఎలా కొట్టామో మీరు ఈ సీన్లో చూస్తారు. చాలా బాగా వచ్చింది. మా చేసినటువంటి డమ్మీ రౌడీస్గా చేసిన నలుగురు చాలా బాగా జంప్స్ చేశారు. ఇక్కడ మాకేం రోప్స్ లేవు, ఎలాంటి పరుపులు లేవు, అయినప్పటికీ చాలా బాగా చేశారు మా వాళ్ళు. వాళ్ళకు నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్. అందుకే వాళ్ళు ఇంత అద్భుతంగా జీరో బడ్జెట్లో ఎలాంటి రోపులు లేకుండా, ఎలాంటి పరుపులు లేకుండా, ఏమీ లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చేసారు. ఇది చాలా బాగా వస్తుంది. థియేటర్లో చూస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
సో ఇదే మాకు జీరో బడ్జెట్లో దేవుడు కరుణిస్తాడు. మేము ఇలాగే కొనసాగింపు చేసుకుంటూ పోతాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అన్ని పంట పొలాలు ఉండే. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మేము ఇక్కడ ఒక వేలం పాట వేసినాం. 6 లక్షల నుంచి మొదలుకుంటే 12 లక్షల వరకు చివరి పాట అయింది వేలం పాట. సో మాకు గుండు బాస్ ఈ డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ తోటి తీరా చూసేసరికి పంట నిదానంగా కోయడం జరిగింది. ఆ 12 లక్షలు రేపు పండు 12 లక్షలు పెట్టి పంట కోత అనేతోటే ఇక్కడ పంట కోత అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్కి తగినట్టుగా మా డైలాగ్ ఉండడం, ఇక్కడ సిచ్యువేషన్ అదేవిధంగా డిమాండ్ చేయడం చాలా బాగా నచ్చింది. సో మాకు ఫైట్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. సపోర్టింగ్ బాగున్నది. టెక్నీషియన్ సపోర్ట్ అంతకంటే మెరుగ్గా ఉన్నది రమణ ఉన్నది. సో ఇది టీం వర్క్ తోటి చేసినటువంటి ఈరోజు షూట్ చాలా బాగా జరిగింది. గుడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది. థ్యాంక్ యూ సార్. రైట్. అయితే దీంట్లో అది చెప్తున్నా అడ్వాంటేజ్ అనేది ఒక వర్క్ సగంలో పెండింగ్ ఎందుకు పడుతుంది అంటే ఎప్పుడు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ రావడానికే పడుతుంది. అది ఎప్పుడు నేను అనుకుంటుంటాను. ఎస్పెషల్లీ బండ్లలో మనము ఆ బురద సీన్ చేసినప్పుడు నాకు ఈ రోజు కూడా గుర్తుంది. అప్పుడు పెండింగ్ పడింది. దాన్ని నెక్స్ట్ లెవెల్లో చేసాం రాకీ నేను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఫైట్ సీక్వెన్స్ చేసి ఉంటే తొందరపడి హరీబరిగా చుట్టేసి ఉంటే క్వాలిటీ వచ్చేది కాదు. ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫైట్ సీక్వెన్స్ని ఆపాం కాబట్టి ఈరోజు రైన్ ఎఫెక్ట్ ఫైట్ సీక్వెన్స్ చేయడం జరిగింది. సో ఆ రైన్ ఎఫెక్ట్ ఫైట్ సీక్వెన్స్తో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పంట కోయడంతో ఒక డైలాగ్ యాడ్ చేయడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ డైలాగ్. సో ఆ డైలాగ్తో యాడ్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే రమణ అనే డైరెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చాడు. లేకపోతే రమణ డైరెక్టర్ ఆ స్క్రీన్ మీద తన ప్రజెన్సే లేదు. ఇవన్నీ చెప్తున్నా కదా, ఒకదానికొకటి ప్లస్లు అవుతూ వస్తున్నాయి. ఎప్పుడు కూడా బీ పాజిటివ్గానే ఉంటాం, పాజిటివ్గానే ట్రావెల్ అవుతూ ఉంటాం. సో నాకు నా టీంకి, నా ఈజీ సినిమా ఫ్యామిలీకి దేవుడు ఎంత పెట్టి రాసి ఉంటాడో నాకు తెలియదు, కానీ ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎన్ని రకాల అద్భుతాలు జరుగుతాయో నాకు తెలియదు, కానీ ఒక్కటే మా ప్యాషన్ నమ్ముకొని మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. రిజల్ట్ దేవుడికి వదిలేస్తున్నాం. సో ఆ రిజల్ట్ భగవంతుడు అందరికీ ఇస్తాడని, అందరూ సినిమా ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అవుతారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈరోజు రైన్ ఎఫెక్ట్లో చేసిన నా టీం అందరికీ మరొక్కసారి చెప్తున్నాను, నిజంగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టకపోతే అంత బాగా సీన్లు రావు. ఎస్పెషల్లీ ఇస్మాయిల్ వాటర్లో 4 సార్లు నాకు తెలిసి ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ కాపడాలు పెట్టుకుంటాడో తెలియదు, కానీ ఇప్పుడేం కనపడదు. కానీ ఎందుకంటే వాటర్లో పడినప్పుడు కనపడవు, అవి ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి అవన్నీ. దాని తర్వాత రాకీ ఒకటే అరటిపండు దెబ్బకు అలా గాల్లో లేచి జంపు చేసుకుంటూ కింద పడ్డాడు. సో ఎక్స్ట్రాడినరీ ఒకటే షాట్లో చేశాడనమాట. సో దాని తర్వాత మా మహేష్కు అరటిపండు వెళ్ళి తల మీద తగిలితే ఇలా జారుకుంటూ జర్రని వస్తున్నాడు కిందికి. ఎక్కడ తగిలింది, ఎలా వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే టైమింగ్ అంటే ఆ టైమింగ్ని వాళ్ళు బాగా క్యాప్చర్ చేయగలుగుతున్నారు. అండ్ మా బొంగుస్వామి రెడ్డి గారు వచ్చేసి కొంచెం పర్సనాలిటీ పెద్దది. ఈయన పడితే ఎలా అని చెప్పేసి అనుకుంటే ఇలా తిరుగుతూ నాకు చేయించాడు వచ్చి. సో అది కూడా సూపర్గా సెట్ అయ్యింది. సో దానికి మ్యాచ్ కట్లు వేసుకుంటూ మొత్తానికి ఫైనల్గా తన్ని కూడా కొట్టేసి పక్కకు పడేస్తాము. ఎక్స్ట్రాడినరీ సీన్. ఈరోజు నేను రైన్ ఎఫెక్ట్లో మాత్రం ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సో వేరే లెవెల్లో ఉండే ఫైట్ సీక్వెన్స్ ఇది గుండు బాస్లో. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఫర్దర్ రాకీకి ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మార్నింగ్ నాది బొంగుస్వామి గారిది జరిగిన సీన్లో తోడ కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీను మేము కొన్ని డైలాగ్స్ మర్చిపోవడం వల్ల తోడ కొట్టి అక్కడ ఆల్రెడీ వాతలు కూడా పడ్డాయి. అంతగానో కొట్టుకున్నాం, అంత ఎఫెక్ట్ పెట్టాం. అందరూ లేట్ అయినా సరే బాగా క్వాలిటీగా బాగా వచ్చింది. దానికైతే హ్యాపీగా ఉన్నాం. దెబ్బలేదు, ఇలా తాగితే రేపు మరి తగ్గిపోతాయి, కానీ సీన్స్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ రెయిన్. ఎలా చేద్దాం ఇలా వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ సీన్లో కంటిన్యూటీ ఇక్కడ ఉండే ఆ సీన్ యాడ్ చేసి మాకు ప్రకృతి ఇస్తుంది, ప్రకృతి చెప్పినా మేము తీసుకుంటాం. అలాంటి ఈ సినిమా అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. చాలా కామెడీగా అయితే వేరే లెవెల్ వచ్చింది. ఆ వర్షంలో ఫైట్ సీక్వెన్స్ అంటే నేను కూడా ఇంకా చూడాలని చూస్తున్నాను. సార్ రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తారు అది మేకింగ్ వీడియోస్. దానికోసం నేను కూడా ఎగ్జైట్గా ఉన్నా. చేసేవాడికి నాకు ఉంటే మీరు చూసేవాడు మీరు కూడా ఇంకా అయిపోతారు. నార్మల్గా సినిమాలో ఫైటింగ్ వర్షంలో రెయిన్లో ఫైట్ సీన్స్ అంటే 2-3 ట్యాంకర్స్ అది పెట్టేసి 2-3 చాలా డబ్బులు కుడుకున్నాం ఎవరం అది. కానీ ఇక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోయింది. వాళ్ళు డబ్బులు పెట్టిన దానికంటే ఇంకా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కావాలంటే మీరు రేపు పొద్దున మేకింగ్ వీడియో చూడొచ్చు, లేకుంటే సినిమా రిలీజ్ అయినాక కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మాకు సపోర్ట్ ఇస్తే మేము రౌడీలు కూడా ఇంకా ఎదుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ లండన్ స్టార్ని. ఈరోజు మార్నింగ్ మన బొంగుస్వామికి అండ్ అన్సారీ వీళ్ళిద్దరి డైలాగ్స్ ఉంటాయి. ఆ సీన్ చేసేటప్పుడు అన్సారీ తొడగొట్టడం, తర్వాత బొంగుస్వామి తొడగొట్టడం, అది కొన్ని డైలాగ్స్లు మర్చిపోయి డైలాగ్ చెప్పడం వల్ల చాలాసార్లు టేకులు జరిగినాయి. అన్సారీ అంటే రాకేష్ అన్న అయితే తొడగొట్టి ఆయన తొడ అంతా వాసింది ఎర్రగా. ఇక అది సీన్ జరిగేటప్పుడు మస్తు నవ్వుకున్నాం. ఎన్నిసార్లు తొడగొడితే తొడంతా వాసిపోతుంది, నొప్పి పెడుతుందని అన్నాడు. తర్వాత ఇప్పుడు అన్సార్ అయితే తన తొడగొట్టిండు, మరి బొంగుస్వామి ఎవరు తొడగొట్టిండు, ఎక్కడ కొట్టిండో వాళ్ళే చెప్పాలి. ఎక్కడ కొట్టిండు అది నవ్వలేక మరి ఆ సీన్ జరిగేటప్పుడు నవ్వి పడి నవ్వినాం. మరి అది మేకింగ్ తీసిరా, దానికోసం మేము ఎగ్జైట్గా ఉన్నాం. అది లంచ్ టైం వరకు అదే చేసాము, చాలా నవ్వుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ సీన్కి అయితే లేట్ అయినా పర్లేదు కానీ మేము మస్తు ఎంజాయ్ చేసినాం. తర్వాత లంచ్ చేసేటప్పుడు వర్షం రావడం జరిగింది. మేము లంచ్ చేసిన తర్వాత కూడా అసలు వర్షం తగ్గట్లేదు. అయినా పర్లేదు అని చెప్పేసి, వర్షం ఉన్నా పర్లేదు మనం ఫైట్ చేసేద్దాం సీన్స్ అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది వర్షంలో ఒక అరటిపళ్ళ ఫైట్ సీన్ చేశాము. అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. వర్షానికి చాలా కష్టపడ్డారు అందరూ, మేము నలుగురు ఆర్టిస్టులు కూడా. ఇస్మాయిల్ అయితే 2-3 సార్లు పడ్డాడు బురదలో, ఒక పెద్ద బర్రె పడ్డాడు, మడుగులో పడ్డాడు. దెబ్బతో 2 సార్లు పడ్డాడు. ఆయనకైతే బాగా దెబ్బలు జరిగి ఉంటాయి. తర్వాత మన రాకేష్ అన్న అయితే ఒక మెత్త గాలిలో పల్టీ కొట్టిండు, ఇట్లా ముందు కాకుండా ఇట్లా బొలర ఒకళ్ళ పైట ఇట్లా ఎగిరికి గాలిలో కింద పడ్డాడు అనమాట. ఇక నాకు అరటిపాటు వేస్తే నాకు ఇక్కడ తలిగింది, తలకు తలిగితే నేను కూడా గట్టిగానే పడదాం అనుకున్నా. నేను తలిగేసరికి నేను పడదాం ఇట్లా అంటే కాలు జరిగింది, నేను అట్లా మెల్లగా పడ్డా. అట్లా జరిగింది. సీన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక మన సత్యరెడ్డి సార్ గారు అయితే మొత్తం అరటిపళ్ళతో పుంపి మొత్తం రాసి, తాను కూడా ఒక హైలైట్ మూడ్లో వచ్చిండు, ఇట్లా పట్టుకున్నాడు. ఇక వాళ్ళు అరటిపళ్ళు మొత్తం పూసేసి స్పెషల్ మేకప్ చేసారు. అది మీ మేకింగ్ వీడియోలో చూడొచ్చు. ఈ సీన్స్ అయితే ఈరోజు చాలా చాలా బాగా వచ్చినాయి. వర్షం రావడం వల్ల ఈ సీన్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు మేకింగ్ వీడియోలో చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ చెప్పాం కదా, మార్నింగ్ మేకింగ్ వీడియోలో మన బొంగుస్వామిను అన్సారీ క్యారెక్టర్ గురించి కొన్ని సీన్స్ కానీ అందులో తొడగొట్టే సీను ఆల్రెడీ చాలామంది చెప్పారు. మా రాఖీ అన్నకి మరి ఎలా వాసిందో, ఎంతవరకు వాసిందో అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాడు. అలాగే మరి బొంగుస్వామి మహేష్ అన్నట్టుగా బొంగుస్వామి ఎవరు తొడగొట్టారు మరి సారే చెప్పాలి, మరి తొడగొట్టారా లేకపోతే ఇంకేమైనా కొట్టారు అనేది మేకింగ్ కూడా మీరు చూడొచ్చు. అలాగే పోయిన వీక్లో, అంతకుముందు వీక్లో జరగాల్సిన ఫైట్ సీను పెండింగ్ అని పెట్టేశారు. తర్వాత మధ్యాహ్నం వచ్చి ఇక్కడ చూస్తే వర్షం పడుతుంది. వర్షం పడతా ఉంటే వర్షంలో చేస్తారా చేయరా అన్నట్టుగా నేను అనుకుని సార్ చేద్దాం, ఏంగో రెయిన్ ఎఫెక్ట్. కానీ సినిమాల్లో చెప్పినట్టుగా చాలామంది అవి ఖర్చులు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టేసి ఇన్ని లక్షలు పోగేసి చేస్తారు. కానీ మాకైతే ఈ ఈసీ ఫ్యామిలీలో ఈ ప్రాజెక్ట్కి అసలు ₹1 ఖర్చు పెట్టకుండా రెయిన్ ఎఫెక్ట్ మొత్తం మాకే సొంతమైనట్టుగా మీరు చేసుకోండి, మేము పంపిస్తాం, మీరు చేసుకోండి, మీకు వాటర్ కావాలంటే మళ్ళీ ఇస్తాం, ఇంకో ఫైట్ సీన్ ఉంటే చెప్పండి అప్పుడు వస్తుంది అనేసి ఇలాగా వర్షం రావటం. కానీ రెయిన్ ఎఫెక్ట్లో ఫైట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలా పడటం కూడా మన ఇస్మాయిల్ అన్న కూడా చాలాసార్లు ఒక 2-3 టేకులు ట్రైల్ చేశారు, ఎలా పడాలి ట్రైలు. అలా కాకపోతే బాగా పడ్డారు. తర్వాత మా పిల్ల బ్యాచ్ అందరూ అరటిపళ్ళు బాగానే పూశారు మన సత్యరెడ్డి సార్కి. ఇలా అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు మేకింగ్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం శివాలయం పరిసర ప్రాంతాల్లో మన అన్సారీ రాఖీ నాకు కాంబినేషన్లో సీన్ జరిగింది. ఆ సీన్లో అన్సారీ గారు తొడ వాచిపోయింది. అలాగే నేను కూడా నా తోట కూడా వాయాలి, కాకపోతే నా తొడ వాయకుండా ఏం చేస్తే పక్కన తొడ కొడతాను. నా పక్కన మా పిత్రి తొడ కొడతాను నేను.
పిత్రి తొడగొట్టానా లేదా ఏం కొట్టాను అన్నది పిత్రి చెప్తాడు. అలాగే మధ్యాహ్నం ఫైట్ సీన్ తీద్దాం అనుకుంటే దేవుడు కరుణించి పోదారు వరిస్తారన్నట్టుగా దేవుడు కరుణించాడు, పోదారు కూడా వరవిచ్చాడు. అదే వర్షం కూడా బాగా పడ్డది. ఆ వర్షం సీన్లో మేము డమ్మీ రౌడీస్ కింద తీసాం. మన అన్సారీ గారు, అదే అన్సారీ రాఖీ గారు, మన ఇస్మాయిల్, మన లండన్ స్టార్, అలాగే నేను నా సీన్ ఏంటంటే నేను గుండు బాస్ మీదకి పరిగెట్టి రావడంలో బెడ్ పట్టుకు రావడంలో నేను గుండు బాస్కి నా చేయి పట్టుకొని మొత్తం మీద కింద పడుకోబెడతాడు ఆయన. పిల్లలందరూ వచ్చి నా మీద ముఖం మీద అరటిపళ్ళు పూయడం గట్టా బాగుంది, తీగా ఉన్నది బాగుంది. అరటిపళ్ళు బాగా పూసారు నాకు. ట్యాంక్ మా పిల్లలు బాగా పూసారు. ఓకే సార్ థ్యాంక్ యూ అండి. ఇస్మాయిల్ మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మార్నింగ్ మన అంసారి మన బొంగుస్వామి ఇద్దరు కాంబినేషన్లో తొడగొట్టురు షార్ట్లు చేసిరు. సో మన అంసారి అగరబత్తి స్టారు తొడగొట్టి నాకు తెలిసినాడికి నువ్వే కదా సర్లేండి, అది తొడగొట్టి ఇక అది రెడ్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసినాడు ఐస్ గడ్డ పెట్టుకోవాలా రాత్రి. సో మా సిద్ధిరెడ్డి సార్ కూడా బాగా చేశారు. అది వీళ్ళందరూ ఎక్కడో ఎవరు కొట్టారు అంటారు వీళ్ళు. అది సిద్ధిరెడ్డి సార్ నాగే కొట్టారు. ఏమంటే ఒక 3 ఇంచెస్ జరిపి కొట్టాడు. 3 ఇంచెస్ జరిపి కొట్టినాడు, మెల్లగా కొట్టినాడు. అందుకు కొంచెం సేఫ్గా ఉన్నా. సో మధ్యాహ్నం కూడా మనము ఫైట్ సీన్ చేసినాము. వర్షం కూడా మనకి మంచిగా సాయం చేసింది. సో ఈరోజు వర్షంలో మంచిగా ఫైట్ సీన్ చేసినాం. నేను పరిగెత్తుకుంటూ వచ్చిన, ఎంత కంట్రోల్ చేసుకుంటే కూడా ఆగలే. ఇంకా కాళ్ళు స్లిప్ అయినా 4 సార్లు పడ్డా. అది అంటే ఆగుదామని చూసినా అది ఆగట్లే, ఇంకా స్కిడ్ అయినా అనమాట. సో అట్లా అయింది. సో వర్షం కూడా మనకి బాగా హెల్ప్ చేసింది, మంచిగా వచ్చింది. పెద్ద మూవీలో చేసినట్టు ఈ ఫైట్ సీన్ వచ్చింది. ఈసులో అంతే, కొంచెము మనం చేసుకుంటూ పోతే అన్నీ మొత్తం మనకి వస్తూ ఉంటాయి. సో ఓకే, మన రౌడీ బ్యాచ్ సూపర్. సత్యరెడ్డి సారు, మా రాఖీ అన్న, మహేష్, నేను డమ్మీగా చేసినాం అనమాట రౌడీస్గా. సో ఈరోజు అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసినాము. అది ఎంజాయ్మెంట్గా చేసినాం. నేను చిన్నప్పుడు వర్షం పడుతుంటే ఆడుకుంటే అట్లా అనిపించింది నాకు, ఒక ఫ్రెండ్స్లతో అట్లా చేసినాం ఈరోజు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రైట్, మా ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుందంటే రోజు పిక్నిక్ వచ్చినట్టుంది అనమాట. సాటర్డే సండే వస్తే పిక్నిక్ వస్తాం అన్నట్టు ఉంటుంది అనమాట. అంత సరదాగా షూట్లు జరుగుతూ ఉంటాయి. ఎనీహౌ, రేపు మొత్తం ఈరోజు ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పారు కదా. రేపు జరగబోయేది ఏంటంటే ఒక డాక్యుమెంట్స్ దొంగతనానికి పొలాల్లోకి వస్తాం. నేను, మా బొంగుస్వామి అండ్ మా పండు అండ్ మా పిత్రే. ఇంతేనా? ఎవరు మిస్ అయ్యామా? సర్పంచా? సరే, సర్పంచ్ను మా బుడ్డదాన్ని కూడా వేస్తున్నాము. సో మేమందరం దొంగతనానికి వెళ్తాం. కాకపోతే అంటే అక్కడ ఈ చిన్నదాన్ని వేద్దామా లేదా అని చిన్న డౌట్ అనమాట. ఎందుకంటే ఆ సీన్లు వేరే ఉన్నాయి. సో వద్దులే, నువ్వు వద్దు, రేపు సరదాగా ఎంజాయ్ చేయండి అంతే. మా పిత్రే, సర్పంచ్ కూడా. సర్పంచ్ ఉంటే కొంచెం పంచులు ఎక్కువ పడుతుంటాయి. సర్పంచ్ అండ్ మా బొంగుస్వామి అండ్ పండు, ఇంతే ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. రేపు నైట్ సీన్ అనమాట. నైట్ ఎఫెక్ట్లో దొంగతనానికి వస్తారు. ఆ డాక్యుమెంట్లు దొంగగా తీసుకెళ్ళాలి. ఆ సీన్ చాలా పెద్ద సీను. రేపు మొత్తం అదే సీన్ ఉంటుంది. ఇక్కడే ఈ పంట పొలాల్లోనే చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. రేపు అగైన్ ఇక్కడ ఇదే లొకేషన్లో కలుద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒక ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా ఈసీలో పూర్తి స్థాయిలో ఎంటర్ కావాలి. సో కంటిన్యూగా మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే ఈసీలో సింపుల్గా మీరు చేయాల్సింది ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి హ్యాపీగా ఎంటర్ అవ్వడం. లైఫ్ లాంగ్ ఈజీ సినిమా థియేటర్ మూవీస్కి కంటిన్యూగా మీరు ఎంటర్ అవ్వచ్చు. మంచి క్యారెక్టర్లు చేయొచ్చు. టెక్నీషియన్లు అయితే మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఇమీడియట్ ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.